మేమైతే ఫస్ట్ టైం ఖతర్లోని మెట్రో స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాం. ఎంటర్ లైఫ్లో ఖతర్లో మెట్రో ఎక్కడం ఇదే మొదటిసారి. నేను సులేమాన్ అయితే అన్ననైతే చాలాసార్లు ఎక్కాడు, తనకు అలవాటు రైడ్ చేయడం. ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉంటుంది. దాని తర్వాత నీకు వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా చాక్లెట్స్ కానీ టిన్స్ ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. నీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు కూడా వేయచ్చు. ఓకేనా? ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఇచ్చేసింది. 2 ట్రైన్స్ అంటే ట్రైన్స్ కోసం ఇట్లాంటిది ఇది ఉంది. దాని తర్వాత ఇక్కడ చూస్తారు కదా, ఇవాళ ఫ్రైడే కాబట్టి నిర్మానుష్యంగా అయితే ఉంది. అంటే కొద్దిసేపు అయిన తర్వాత వస్తారు జనాలు అందరూ. ఇక్కడ మన అన్న అండ్ ఇప్పుడు ఆగాగు ఇక్కడ చూస్తారు కదా, ఇప్పటి వరకు ఏం కదలకుండా ఉండేది. ఆ తర్వాత మనుషులు పోయేసరికి సెన్సార్ యాక్టివేట్ అయ్యి మొత్తం కదులుతుంది. ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఇక్కడ ఈ మెట్రో స్టేషన్లలో తీసుకొచ్చారు. ఇట్లాంటి మెట్రో స్టేషన్లు మన హైదరాబాద్లో కూడా రెడీ చేయాలని మనం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాను. అందరు ముంగటికెళ్తే తిరా వెనకకెళ్తుడు భలే ఉంది ఇక్కడ వెయిట్ లెవెల్స్. దాని తర్వాత ఇక్కడ చూస్తారు కదా, అరే భలే ఉంది డిజైన్ అయితే. పైన నేనైతే అస్సలు గమనించలే, ఒక పువ్వు లెక్క ఉండే డిజైన్. చాలా మంచి డిజైన్ అయితే పెట్టేసారు వీళ్ళు. ఇక్కడ స్పీడ్ కూడా ఉంది, మన తొందరగానే కూడా వెళ్తాం మనం. దాని తర్వాత చేరుకున్న డెస్టినేషన్ చాలా పెద్ద ఉంది మెట్రో స్టేషన్. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కిందికించి దగ్గర 1 కిలోమీటర్ అండర్ పాస్లోనే ఇంత పెద్ద ఇది చేసిరంటే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇక్కడ ట్రైన్ కార్డులు కింద కావాలంటే ట్రావెల్ కార్డ్స్ అనేది ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఎట్లా ట్రావెల్ కార్డ్ అనేది ఎట్లా తీసుకోవాలనేది ఇక్కడ అయితే చూస్తారు కదా. న్యూ ట్రావెల్ కార్డ్ అనేది ప్రెస్ చేయగానే ఇట్లా 1 or 2 182. దాని తర్వాత 10 రియాల్ 10 + 40 అవుతుంది. 20 + 20 కార్డా క్యాష్? కార్డ్ అయితే లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడనైతే కార్డ్ పేమెంటే తీసుకుంటుంది. క్యాష్ పేమెంట్ కార్డులు అయితే ఇక్కడ ప్రింట్ ఇక్కడ పడ్డ తర్వాత ఆ కార్డులను అయితే ఇలా తీసుకోవచ్చు. ఇట్లా పెట్టాను. ట్రావెల్ కార్డ్ నుంచి అయితే 2 కార్డులు అయితే ప్రింట్ చేసినాం. మన దగ్గర ఒక కార్డు. మేమైతే ఇప్పుడు జర్నీ ఎదలి పోతున్నాం యుబిగో. ఇలాంటి గేట్ల దగ్గరనైతే మన కార్డ్ అయితే చాలా మంచిగా అయితే పెట్టేసారు. ఇక్కడ చూస్తారు కదా మీరైతే. అది ఇక్కడ నుంచి అయితే మనమైతే గైడ్ లైన్స్ అయితే తీసుకొని మనం ఎక్కడ జర్నీ చేసుకోవాలనేది వస్తుంది. అయితే ఇట్లాంటి కార్డు ఓపెన్ అవసరం లేదా? ఏం కదా, గేట్లు అయితే ఓపెన్ చేయగానే డైరెక్ట్ మెట్రోలో లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత నిర్మానుష్యంగా లేదు. డ్రైవర్ కూడా లేరు అక్కడ. ఇక్కడ ముంగట కూర్చున్నాం. ఇలా కూర్చోవచ్చా? ముంగట సీట్లు అయితే కూర్చున్నాం. మెట్రో లైన్లో చూస్తారు కదా, ఇక్కడ ముంగట్టయితే కెమెరా పెట్టేసి మనల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు. దాని తర్వాత ఇక్కడ చూస్తారు కదా, పెద్ద పైప్ లైన్ అవుతుంది అండర్ గ్రౌండ్ లో ఎట్లా ఉంటుంది అని కదా మెట్రో చూస్తారు. ఓ మై గాడ్, అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పీడ్ మామూలు స్పీడ్ కాదు. రెండో గేర్ నుంచి 3వ గేర్ చేంజ్ చేసిండు. ఇక్కడ చూస్తారు అసలు ఏదో గుహలెక్క పోతున్నట్టు అనిపించింది కదా. ఇంకా వేగం పెంచాడు. 80 స్పీడా 90 స్పీడా? ఇదేం స్పీడ్ రా బాబా, అన్నట్టుంది. అంత అద్భుతంగా అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం అయితే మెట్రో జర్నీ అనేది మన ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం నేను సులేమాన్ అయితే. అసలు మామూలుగా లేదు. స్ట్రైట్ వే ఈ దారి రహదారి మామూలుగానైతే లేదు అసలు. నెక్స్ట్ మెట్రో స్టేషన్ కావచ్చు ఇక్కడ ఆగేది. ఇక్కడ బ్రేక్ స్టేషన్ వచ్చేసింది. అంత స్పీడ్గా తీసుకొచ్చిండు అన్నట్టు. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. 3-4 ప్యాసింజర్ల గురించి ఇంత ఇదైతే పోతుంది. ఇక్కడనే డోర్స్ ఓపెనింగ్ దిస్ సైడ్. మంచి ఇండికేషన్ అయితే అరబీలో ఇంగ్లీష్లోనైతే ఇస్తారు వీళ్ళైతే. అసలు మొత్తం గైడ్ ఎవరు అన్నోన్ పర్సన్ కూడా మంచిగా ఇది చేయొచ్చు. ఇక్కడనైతే డోర్ మేమైతే దిగాలి. డోర్స్ ఓపెనింగ్ అని అంటే వచ్చింది, ఇంకా ఓపెన్ చేయలేడు. మొత్తం ప్రాపర్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. అవును, డెఫినెట్గా. అసలు వీకెండ్లో మాత్రం తక్కువ ఉంటారు. అంటే నైట్ ఈవినింగ్ అయితే ఇది అవుతారు. ఫ్రెండ్స్ చుట్టూ చీకటి ఉన్న ఎరిగే కిరణం అతడు. ఏంటి
మేమైతే అన్న వచ్చేసింది చాలు, మళ్ళీ ముంగటికి వెళ్దాం మనము. మన ఆడ ఒకళ్ళు ఎక్కారు, ఇక్కడ ఎవరో ఎక్కారు, మొగోళ్ళే కావచ్చు. మేమైతే మళ్ళీ మన సీట్లకి అయితే వచ్చేసినాం, ఇక్కడ డ్రైవర్ సీట్లకి తరపున చెప్పేసి ఏం చెప్పాలంటే మొదటిసారి మేమైతే ఇద్దరం కలిసి అయితే ఫస్ట్ టైం అయితే మెట్రో ఎక్కినాం. సులేమన్ చెప్తాడు ఎలా ఉంది ఇంకా. ఆంధ్ర ఇక్కడ ఎప్పుడు ఎక్కలేదు, ఎక్కదాం అంటే 6 ఏళ్ళు అయిపోయింది. ఇంతకాలానికి ఒక ఛాన్స్ వచ్చింది, ఎక్కాము, బాగానే దూసుకెళ్ళిపోతుంది పక్కన నుంచి. ఇన్ని రోజులు కార్లు తోలి ఏం అర్థం కాల, మెట్రో ఎక్కేసరికి అంటే ఏదో కొత్తగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా మెట్రో ఎక్కాలి అనుకున్నాం, ఎప్పుడు కుదరలా, ఈ రోజు కుదిరింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మెట్రోలో వెళ్తుంటే ఏదో ఫ్లైట్ లో పోయినట్టుగా ఉంది. ఏదో ఇంటికా టాటర్ తోలుకునేవాడిని, ఇక్కడికి వచ్చి మెట్రో ఎక్కేసరికంటే ఏదో పానం ఆగట్లేదు నాకు. మామూలుగా లేదు, ఒక్కలోకుండా దూసుకెళ్ళిపోతుంది బండి. మెట్రో కదా, మెట్రో బుల్లెట్ ట్రైన్ అంట, బాగుంది. మరి ఎప్పుడు ఎక్కలా, మళ్ళీ నెక్స్ట్ వీక్ టైం దొరికి ఇన్షాల్లో మళ్ళీ రావడానికి ట్రై చేస్తాము. రోజు తీరిపోతుంది అట్నే, బాగాలేదు. మేమైతే దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే దిగాలి, ఇదైతే మిశ్రమ్. ఓ లాస్ట్ స్టేషన్ ఇదే. బయటకి అయితే వచ్చాము, ఎట్లా వచ్చాము తెలుసా, ఆ గంట డోర్లు తెచ్చుకున్నాయి. బయటకు వచ్చి పదికు అంత మాత్రమే ఉన్నారు. వెళ్తా ఉంటే బాగుంది. మేమైతే లాస్ట్ మెట్రో స్టేషన్ అయినా మెషరబ్ అయితే ఏరుకున్నాం. ఇక్కడ స్టేషన్లో చూస్తున్నట్టయితే అసలు అమేజింగ్ అనిపించింది. అసలు ఈ డిజైన్ ఏంది, ఇదంతా ఏంది అని అసలు కొద్దిసేపు అయితే నేనైతే స్టన్ అయిపోయినా. ఎందుకనంటే చాలా అద్భుతంగా ఉంది, అద్భుతమైన డిజైన్ అయితే ఉంది. ఇది అయితే అండర్ గ్రౌండ్, అసలు ఒక పైననే ఒక ఇల్లు కట్టుకోవడం అంటే మామూలుగా ఉండదు. అట్లాంటిది అండర్ గ్రౌండ్లో ఇంత సెటప్, ఇన్ని కిలోమీటర్ల దూరంలో సెటప్ అయితే చేసుడు మామూలుగానైతే లేదు. అసలు 2 అంతస్తుల కిందనైతే ఉన్నాం, దాని నుంచి అయితే ఎలివేటర్ నుంచి అయితే పైకి అయితే పోతున్నాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగానైతే లేదు. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ అయితే చేసినాం, మామూలుగానైతే లేదు. అసలు డిజైన్ అయితే అసలు ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా ఉంది. అండర్ గ్రౌండ్ లో ఇంత పెద్ద చేయడం అనేది చాలా అద్భుతము. మా దగ్గర ఉన్న కార్డ్ తోటి అయితే ఇప్పుడైతే ఎగ్జిట్ కావాలా. ఇక్కడ చాలా చీప్ గా, చాలా తక్కువ చీప్కే ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఒక 2 రియాలు మాత్రం, మన ఇండియన్ మనీలో 46 రూపాయలతోటి మనమైతే ఎంతసేపు అన్నా స్టే చేయొచ్చు. దీంట్లోనైతే కార్డ్ పెట్టి అయితే నేనైతే ఎగ్జిట్ అయినా. ఒకసారి అయితే కార్డ్ పెట్టి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి పోవాలంటే 2 రియాలు అయితే కట్ అవుతుంది, మళ్ళీ ఎంట్రీ కావాలంటే. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళైతే చేసారు. దాని తర్వాత ఇక్కడ పైన డిజైన్ అయితే చూస్తురుగా, సీలింగ్ డిజైన్ అయితే మామూలుగానైతే లేదు. మళ్ళీ ఇంకొక ఫ్లోర్ అయితే ఎక్కబోతున్నాం మేమైతే. చాలా అంటే రెండు చెప్పిన కదా, 2 ఫ్లోర్ల కిందనైతే ఉన్నా అని చెప్పేసిన కదా. దాని నుంచి ఒక ఫ్లోర్ అయితే ఎక్కినాం, దాని తర్వాత ఇంకో ఫ్లోర్ ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ ఇంత లోపల చేసిరంటే ఎయిర్పోర్ట్ ని తలదన్నే విధంగా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫీఫా వరల్డ్ కప్ కోసం ఇదంతా మొత్తం అయితే డిజైన్ అయితే చేసిరు. దాని తర్వాత ఇక్కడనైతే మేమైతే బయటకు వెళ్ళాలి. ఇక్కడ మిశ్రిబ్లా కొంచెం తిరిగిన తర్వాత అక్కడ నుంచి మేమైతే లుసేల్కి అనేది పోవాలి. ఇక్కడ నుంచి ఈ రివాల్వింగ్ డోర్ నుంచి అయితే బయటకైతే వెళ్ళాలి. ఈ రివాల్వింగ్ డోర్ అనేది అక్కడెక్కడ సేఫ్టీ సెక్యూర్ కోసం అనేది పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇది మెట్రో స్టేషన్ కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూర్ అనేది చాలా అవసరం. ఈ మెట్రోకి సంబంధించి అయితే దగ్గరనైతే పోలీస్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. దాంతో పాటు అంబులెన్స్ సర్వీస్ అండ్ ఫైర్ స్టేషన్ సర్వీస్ కూడా అవైలబుల్ గానే అయితే ఉంటుంది. ఇక్కడ ఈ పోల్స్ మధ్యలో మావాడైతే ఖోఖోనైతే ఆడుతుండు. ఇక్కడ చాలా ఫన్నీగానే అవుతుంది. ఒంటరిగా ట్రావెల్ చేస్తే ఏమనిపించదు, కానీ ఏదైనా ఫ్రెండ్స్ తోటి పోతే మజా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ తోటి పోతే మా కిక్కే వేరు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అయితే మేమైతే అక్కడ దాకా పోయి దాని తర్వాత మళ్ళీ మెషరబ్ స్టేషన్కి అయితే పోతున్నాం. ఇదైతే మెట్రో స్టేషన్ చుట్టుపక్కల అయితే చాలా పెద్ద పెద్ద టవర్స్, బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. బయట చూసేసరికంటే ఎండ గట్టిగానే ఉంది. అన్న అయితే వీడియో మీద పడ్డారు, తెగ తీసేసుకుంటున్నాడు వీడియోలు, పోస్ట్ కూడా పెట్టేస్తారు. అలా మషరబ్లను అయితే కొంచెం అయితే అటు బయట తిరిగేసిన తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే మేమైతే ఎంటర్ అవుతున్నాం. ఇంత మంచి ఎల్ఈడి డిజైన్ చూసిన తర్వాత అందరూ కూడా వావ్ అనాల్సిందే. సో ఎలిగెంట్, ఇట్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇల్లు నార్మల్ గా కట్టాలంటేనే మనకు దూల తీరిపోతుంది. అట్లాంటిది అండర్ గ్రౌండ్ లో ఇంత కన్స్ట్రక్షన్ చేసిరంటే దగ్గర దూల తీరిపోయినట్టయింది ఖతర్కి. అందుకోసమే దగ్గర $200 బిలియన్ ఏమో స్పెండ్ చేసిండు ఫీఫా వరల్డ్ కప్ కోసం. ఇక్కడ ఎక్స్చేంజ్లు కూడా ఉన్నాయి, మనీ ఎక్స్చేంజ్. ఎవరైనా విజిటర్స్ వస్తే అక్కడ అంటే ఇప్పుడు ఫ్రైడే ప్రేయర్ టైం కాబట్టి అందరూ ఇప్పుడు 1 o'clock అట్లా ఓపెన్ చేస్తారు కావచ్చు. ఇట్లా ఇక్కడ ఫుడ్, జ్యూసులు దాదాలుగా అయితే ఇట్లా ఉన్నాయి. తబీ బోబా అనట. నాకైతే ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు మతి పోతుంది. ఇప్పుడు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం. మేమైతే లూసెల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడనైతే రెడ్ లైన్ అయితే చేంజ్ చేయాలా. మేము ఇంతకుముందు గ్రీన్ లైన్ అయితే ప్రయాణం చేసినాం, ఇప్పుడు రెడ్ లైన్ అయితే పోవాలా. ఇక్కడనైతే మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా కనెక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్యాసింజర్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయారు.
ఇప్పుడు మెల్లమెల్లగా రద్దీ పెరుగుతూ ఉంది మెట్రో స్టేషన్లో. చూస్తురుగా చాలా జనాలు అయితే హడావిడిగా నడుస్తూ ఉన్నారు. దాని తర్వాత మేమైతే ట్రైన్లకైతే గెటిన్ అయితే అయినాం. అయిన తర్వాత ఇక్కడ చూస్తురు కదా, ఒక్క సీటు కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకటే సీటు ఒకటే పర్సన్ ఉండే, ఇప్పుడు 7 సీట్లు మాత్రం ఖాళీ లేకుండానే అయితే అయిపోయినాయి. దాని తర్వాత మా ప్రయాణం అనేది సాగుతూ ఉంది లుసేల్ వైపు. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్, ఇంతకుముందు మనం అయితే జర్నీ చేసినాం అండర్ గ్రౌండ్లో, ఇప్పుడైతే మనం బయటనైతే జర్నీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అన్ని బిల్డింగ్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. బయట ప్రపంచాన్ని చూస్తున్నాం కదా. ఇంకా పైకి అయితే పోతుంది. దాని తర్వాత ఇక్కడ చూస్తారు కదా, మన లూసెల్ కి సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇగో లూసెల్ స్టేడియం ముందరనైతే ఉంది, అది రాబోతుంది. అదట కోళ్ళగంప. గంప గంప గుర్తుకొస్తుంది. ఇప్పుడు చేసిన గంప అని పేరు పెట్టుకుంటాం. మా కోడ్ లాంగ్వేజ్ లూసెల్ QNB ఇదేనా? అన్నా నీకు గుర్తుందా? 500 పైన పడింది ఇక్కడే నీకు. ఇక్కడ లూసెల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెట్రో స్టేషన్ రానే వచ్చేసింది. లూసెల్ మెట్రో స్టేషన్, లూసెల్ QNB లాస్ట్ స్టేషన్ అంట. ఇది స్టేషన్ వచ్చేసి చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడనైతే చాలా అద్భుతమైన డిజైన్స్ ఉంది. మనం వచ్చిన ట్రైన్ ఇదే, మళ్ళీ వాపస్ అయితే పోతుంది ఈ ట్రైన్. ఇక్కడ నుంచి బయటపడాలంటే ఇక్కడ నుంచి పైలా ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోవాలా. ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ బయట పోవాలంటే మళ్ళీ ఎస్కలేటర్ తోటి అయితే కిందికి అయితే పోవాలా. కిందికి అయిన తర్వాత ఇట్లా బయటకు వెళ్ళేసరికి ఇక్కడ అద్భుతమైన బిలోవిడ్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడనైతే గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే లూసెల్ స్టేడియం అయితే చాలా దగ్గరగా ఉంది, ఎందుకంటే ఫుట్బాల్ స్టేడియంకు చాలా దగ్గరగానైతే లాస్ట్ మెట్రో స్టేషన్ అనేది పెట్టారు. ఇదైతే చాలా అద్భుతమైన వ్యూ. నైట్ పూటనైతే మతి పోతుంది అసలు, 2 కళ్ళు అయితే ఎరపవు, ఎందుకంటే లైట్లతోటి మరింత వెలుగు అయితే వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.